నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచల్ వ్లాగ్స్. నేను ఇవాళ మీ ముందరికైతే బిగ్ అప్డేట్‌తో వచ్చేసాననమాట. మన 'మ్యాన్ ఆఫ్ మాసెస్' జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన 'డ్రాగన్' మూవీ నుంచి ఫస్ట్ లుక్ అయితే అఫీషియల్‌గా అయితే మూవీ టీము వదిలారు. ఒక లుక్ లాగా బ్యాక్ సైడ్ వ్యూ. ఆ వ్యూకి అయితే మాత్రం ఫ్యాన్స్ అందరూ అలాగే ట్రోలర్స్ అందరికీ ఒక చెక్ పాయింట్ లాగా అనిపించింది. ఒక రేంజ్‌లో అయితే ఎన్టీఆర్ గారిని చూపించడం జరిగిందనమాట. అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం క్లారిటీగా తెలుసుకుందాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచయ్ వ్లాగ్స్. మన ఛానల్‌ని ఇంతలా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకి వస్తే మన వీడియోస్ 1, 2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే కమెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఎప్పుడు మీకోసం అయితే మూవీ అప్డేట్స్ ఇచ్చేదానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇవాల్టి వీడియోలో మన 'మ్యాన్ ఆఫ్ మాసెస్' జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్న 'డ్రాగన్' మూవీ నుంచి అయితే మాత్రం ఈ మధ్య చాలా పుకార్లొచ్చాయి. సినిమా ఆగిపోయిందని కొంతమంది, అలాగే ఎన్టీఆర్‌ని హేట్ చేసేవాళ్ళు కొంతమంది, ఎన్టీఆర్‌ని పనిగట్టుకొని ఈ సినిమా ఆగిపోయింది, మళ్ళీ ఎన్టీఆర్ ఇప్పుడు సినిమా చేయట్లేదని చాలామంది ఎన్నెన్నో పుకార్లు సృష్టించారు. అలాంటి వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టే విధంగా మూవీ టీమ్ అయితే మాత్రం రీసెంట్‌గా అయితే ఒక అప్డేట్ ఇచ్చింది. మూవీ ఏమీ ఆగిపోలేదు. సినిమా కొన్ని టెక్నికల్ గ్యాలరీస్ వల్ల కొంచెం డిలే అయిన మాట వాస్తవం. ప్రెజెంట్ మూవీ అయితే షూటింగ్ అయితే జరుగుతుందని చెప్పారు. మరొకసారి చెక్ పెట్టే విధంగా బ్యాక్ సైడ్ వ్యూతో ఎన్టీఆర్ లుక్‌ని అయితే మాత్రం ట్విట్టర్‌లో అఫీషియల్‌గా అయితే అనౌన్స్ చేసిందనమాట మూవీ టీము. ఒక రేంజ్‌లో ఎన్టీఆర్ గారి మేకఓవర్ అయితే ఉందనమాట. ఎన్టీఆర్ గారు స్టార్టింగ్‌లో ఒకప్పట్లో ఎలా ఉండేవాళ్ళు, 'యమదొంగ' తర్వాత ఎలా ఉన్నారు, అలాగే ఇప్పుడు ప్రెజెంటు తీస్తున్న మూవీస్‌లో ఎలా ఉన్నారనే దానికి ఈ లుక్ చూస్తేనే ఆయన పడే కష్టం ఎలాంటిదో మనకందరికీ తెలుసు. చాలామంది అంటూ ఉంటారు, ఎన్టీఆర్‌కి సరైన డైరెక్టర్ సరైన టైంలో హిట్ పడితే ఏ రేంజ్‌లో ఉంటాయి, దానికోసం ఫ్యాన్స్ ఎలా ఎలా ఉర్రూతలవుతారో, సాటి సినీ ప్రేక్షకులకి ఎలా ఉంటదనేది కూడా మనం ఈ చిన్న ఫస్ట్ లుక్‌తోనే చూసుకోవచ్చు. ఏ రేంజ్ ప్రభంజన ఉండబోతందని. ప్రశాంత్ నీల్ గారు ఈ సినిమాలో చాలా చాలా సస్పెన్స్‌ని మెయింటైన్ చేస్తన్నారు. ఎక్కడ లీక్ అవ్వకుండా మూవీ గురించి. మూవీ మీద భారీ యాక్షన్ సీక్వెన్స్‌లయితే ఈ మధ్య కాలంలో తీశారు. అది కూడా ఫ్లైట్‌లో తీశారు. ఆ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ మూవీలో బలంగా ఉండబోతున్నాయి. మనం ఊహించని విధంగా స్టోరీ లైన్ అయితే ఉండబోతుంది. ఎన్టీఆర్ గారిని ఎవ్వరు ఎప్పుడు చూపించిన విధంగా ప్రశాంత్ నీల్ గారు స్వతహాగా జూనియర్ ఎన్టీఆర్‌కి అభిమాని. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి స్వతహాగా అభిమాని అవ్వడము, వాళ్ళందరూ కలిసి ఈ సినిమాలో ఏం మ్యాజిక్ చేస్తారు, ఎన్టీఆర్ గారిని ఎలా చూపించబోతున్నారు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్‌లో ఉండబోతుందనేది ఊహకందని విషయం అనమాట. ఆ రేంజ్‌లో అయితే ఉండబోతుంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో ఎన్టీఆర్‌ని సరికొత్త లుక్‌లో డే 1 రికార్డులు గాని, అన్ని రికార్డులు కూడా చెరిగిపోయే విధంగా ఉండబోయే విధంగా ఎన్టీఆర్ గారి మేకోవర్ అయితే మామూలుగా ఉండేటట్లేదు. ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పీక్స్. ఒక చిన్న బ్యాక్ లుక్‌తోనే ఎన్టీఆర్ ఈ రేంజ్ సునామీ సృష్టిస్తే ఇంకా ఫస్ట్ లుక్‌కి గ్లిమ్స్‌కి ఎలా ఉండబోతుంది. లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్ బర్త్‌డేకి రావాల్సిన గ్లిమ్స్ ఫస్ట్ లుక్ ఈ ఇయర్ బర్త్‌డేకి రావాలని మేము చాలామంది ఎదురు చూస్తా అన్నారు. సాటి సినీ ప్రేక్షకులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ ఈసారి మంచి పండగ వాతావరణం అయితే కనపడబోతుంది. 'దురంధర్ పార్ట్ 1, పార్ట్ 2' ఏ రేంజ్‌లో డైరెక్టర్ చూపించారు, దానికి 10 రెట్లు ఉండే విధంగా ఈ సినిమాని కూడా 2 పార్ట్‌ల్లో తెరకెక్కించేదానికైతే మాత్రం ప్రశాంత్ నీల్ అయితే ప్రయత్నిస్తున్నారనమాట. చూడాలి. కథలో ఉన్న కొన్ని సన్నివేశాలు, కథని మిళితం చేసేదాన్ని బట్టి కథ బలంగా కుదిరితే మాత్రం 2 పార్ట్‌లు తీసేదానికైతే మాత్రం ప్రశాంత్ నీల్ అయితే ప్రయత్నిస్తున్నట్టు సమాచారము. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్ మాత్రం 'డ్రాగను'. ఇదే టైటిల్ కొనసాగిస్తారా, లేదంటే టైటిల్ చేంజ్ చేస్తారా అనేది కూడా ఇంకా పూర్తిగా అయితే క్లారిటీగా లేదు. ఇదే మూవీ టైటిల్‌నైతే కొనసాగించేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం ఈ సినిమాలో ఒక రేంజ్‌లో పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఔట్ అండ్ ఔట్ మసాలా సినిమా ఉండబోతుంది. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ నుంచి ఒక ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ మూవీ ఎంటర్‌టైనర్ అయితే మనమైతే ఈ మూవీలో చూడబోతున్నాము. చూడాలి. ఎన్టీఆర్ యాక్షన్ కోసం మీరందరూ ఎలా ఎదురు చూస్తున్నారని నేను కూడా అలాగే ఎదురు చూస్తున్నాను. ఆఫ్టర్ 'దమ్ము' ఏ రేంజ్ హైప్ ఉన్నిందో మనకందరికీ తెలుసు. 'దమ్ము'లో ఎన్టీఆర్ గారిని ఆ ట్రైలర్‌లో ఒక రేంజ్‌లో చూపించారు బోయపాటి సీను గారు. ఆ రేంజ్ ఎలివేషన్స్ అయితే మాత్రం ప్రశాంత్ నీల్ గారు 10 రెట్లు ఉండే విధంగా ఈ సినిమాలో అయితే మాత్రం 'డ్రాగన్' మూవీలో ఒక రేంజ్‌లో అయితే ఉండేదానికైతే బలంగా అవకాశాలున్నాయి. ఆల్రెడీ షూటింగు ఎంత పార్ట్ జరిగింది ఏందని కూడా ఎక్కడా క్లూ ఇవ్వకుండా షూటింగు చాలా
సైలెంట్‌గా జరుపుకుంటూ ఎళ్ళిపోతా అన్నారు. వైలెంట్‌గా ఉండే యాక్షన్ ఎపిసోడ్‌లు అలాగే ఫస్ట్ లుక్‌తో అయితే మనల్నందరినీ మెస్మరైజ్ చేసి గ్లిమ్స్‌తో మనల్ని ఆకాశానికి అంచనాలు అందేటట్టుగైతే ప్రశాంత్ నీల్ అయితే ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. చూడాలి మన ఎన్టీఆర్ గారు ఈ సినిమాతో ఎన్ని వేల కోట్ల క్లబ్‌లో చేరతారనేది. మరిన్ని వీడియోస్ కోసం అయితే చంచల్ వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకి వస్తే మన వీడియోస్ 1, 2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బై బై.